ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. మీన రాశి వారి ఫలితాలు ఆగస్టు నెలలో చూసినట్టయితే, మీన రాశి గ్రహ సంచారం చూసినట్టయితే, జన్మంలో రాహు, 3లో కుజగురువులు, 5లో రవి, తదుపరి 6లో సంచారము, బుధ శుక్రుడు 6లో ఉండటము, అట్లాగే కేతువు 7లో ఉండటము, శని వక్రగతి 11వ స్థానంలో సంచారం ఉంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితిని చూసినట్టయితే మీన రాశి వారికి జన్మస్థ రాహు సంచారం వల్ల ముఖ్యంగా నిరాశ నిస్పృహలు లోనయ్యే అవకాశం ఉంటుంది. ట్రావెలింగ్ అంటే ఎక్కువగా తిరగటం అనేది మానుకోవటం మంచిది. అట్లానే ఏదియా అతిగా తినొద్దు. అతిగా తినటం వల్ల విషం అవుతుంది. ఆహారమైనా ఏ పనులైనా అతిగా చేయకూడదు. చేస్తే కనుక అది క్రమం తప్పకుండా ఏదైనా ఆలోచనలు ఉంటే కనుక వాటిని బ్రేక్ చేసుకోవటం మంచిది. కుజుడు 3లో ఉండటం వల్ల మంచి సాంగత్యము, సోదరుల వల్ల లాభాలు, అట్లానే సహకారం, మిమ్మల్ని సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉండటము. గురుడు 3లో ఉండటం వల్ల కూడా కొంత ప్రతికూల వాతావరణము, ముఖ్యంగా జ్ఞాతుల వల్ల కానీ మీ సొంత వాళ్ళే మిమ్మల్ని వేర్పాటువాదులుగా చూడటం, విభేదించటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లనే రవి, సూర్యుడు 6లో సంచారం, రిపునాశనం, శత్రునాశనం ఉంటుంది. అట్లనే బుధుడు వల్ల 6లో విద్యాధిక్యత, విద్యార్థులకు మంచి లాభమైనటువంటి మాసంగా సూచిస్తుంది. పోటీ పరీక్షలు కానీ ఎటువంటివైనా కానీ మంచిగా కోర్సు నేర్చుకోవటం కూడా చాలా మంచిదైనటువంటి సూచన. శుక్రుడు 6లో ఉండటం వల్ల ముఖ్యంగా భార్య కానీ భర్త కానీ అన్యోన్యతలో లోపించటం, లేదా ఎవరికైనా ఒకరికి అనారోగ్యంగా ఉండటం, అట్లానే రతిహాని, అది ఇందాక చెప్పాను, రతి అంటే ఎక్కువగా అతిగా చేయటం వల్ల కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అని. అట్లానే ఈ యొక్క కేతు 7లో ఉండటం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభాలు, ఆకస్మికమైనటువంటి విపరీత చర్యలు, భయాందోళనలు, వ్యాధి పీడలు, ఇవన్నీ ఆకస్మికంగా జరిగే అవకాశం అప్పటికప్పుడు జరుగుతుంటాయి. మీరు వాటిని ఊహించరు. అప్పటికప్పుడు జరిగేటువంటి ర్యాండమ్గా కండిషన్స్ కొన్ని నడుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ర్యాండమ్గా అట్లా వస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు అన్ని మార్పులు, చేర్పులు, పరిస్థితులు, ఒకసారిగా వ్యవహారాలు మార్పులు, అప్పటిదాకా బాగుండడం లేదా అప్పటిదాకా బాగలేకపోవటం, ఇటువంటి ఒక్కసారిగా భయాందోళనలు, ఫియర్లెస్, ఎవరినో మమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని, అంటే ఒక టైప్ ఆఫ్ భయం అనేది మనసులో ఉండిపోతుంది. అని ఏమీ జరగదు అక్కడ. మరి వ్యాధులు ఏమైనా వస్తాయేమో అంటే బాగా ఆలోచన అనేటువంటిది ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రతి విషయాన్ని కూడా, ఏ పనినైనా కానీ, రోగాన్ని కానీ, అలా ఆ సెన్సిటివ్నెస్ ఆలోచించడం వల్ల ఏమవుతుంది అని అంటే ముఖ్యంగా అదొక టైప్ ఆఫ్ డిప్రెషన్కి లోన్ చేసే అవకాశం ఉంటుంది. ధన నష్టం ఆల్రెడీ ఉండదు, ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం నడుస్తుంది కాబట్టి ధన నష్టం ఆల్రెడీ ఉంది. ఇంకా ఏమైనా అంటే జ్ఞాతుల వల్ల, తెలిసిన వాళ్ళు ఎక్కడో దూరపు చుట్టాలు ఉంటారు, మీకు మంచి చేయలేక వాళ్ళతో కూడా మీకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. బయట మీ మీద వాళ్ళు సమ్ రాంగ్ కాంట్రవర్సీస్ ఏర్పాటు చేయటం, అటువంటివి కూడా నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకున్నట్లయితే మీన రాశి వారు ఇటువంటి గ్రహ సంచారం ఉంది, ఏలినాటి శని ప్రభావం కూడా నడుస్తుంది. కానీ వక్రగత అయినటువంటి శని ఏదైతే 11లో ఉన్నాడో కొంతవరకు మీకు మేలు చేస్తున్నాడు. ఒక 4-5 నెలలు, అది నవంబర్ దాకా అనేది శని వల్ల లాభాలు అనేవి మీకు గోచరిస్తున్నాయి. అందుకనే పిల్లల వల్ల ఇబ్బందులు అనేవి ఉండవు, ఇంకా మంచి స్థాయిలోనే ఉంటారు పిల్లలు.
వాళ్ళకి ఏది కావాలో అది సమయానికి ఇచ్చేటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది. ధనం కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, కోర్సు పరంగా కావచ్చు. కానీ మీకు మరి మీ పరిస్థితి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవడం మంచిది. యంత్ర పరికరాలు వాడేటప్పుడు కోసుకునేటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాటితో ఆటలు ఆడకుండా ఉండడం మంచిది. మళ్ళీ గురువుల వల్ల పెద్దల పట్ల గౌరవాన్ని సూచించడం అనేది ఎక్కువగా పెట్టుకోవాలి మీరు. అలా గౌరవంగా ఉంటే మీకు ఎక్కడ నిబద్ధత, మీ గొప్పతనం అనేది తెలుసుకుంటారు. ఎంతప్పటికీ మేము ఎంత చేసినా ఇంతేనా అనే స్థాయికి మీరు దిగరాజారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పెద్దల్ని గౌరవించారనుకోండి 100% ఇవాళ కాకపోయినా ఎల్లుండని మిమ్మల్ని వాళ్ళు పలానా రోజు ఇలా చేశారు, మంచి చేశారు, నాకు అనారోగ్యం ఉన్నా కానీ, లేదా నాకు అది కాకుండా ధనపరమైనటువంటి చిక్కులు ఉన్నా కూడా దాన్ని ఒడిపదీసి మళ్ళీ వేరే విధంగా మంచిగా వెళ్ళటానికి అవకాశం ఉందని, అట్లానే కొత్త స్త్రీలు కానీ పురుషులు కానీ పరిచయం వల్ల మీనరాశి వారికి కొత్త వ్యక్తుల వల్ల ఒక వృద్ధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో. అలా మంచిదైనటువంటి సూచన అది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటం వల్ల మంచి అనేది కలుగుతుంది. ఇంకా వీళ్ళకి ఈ మీనరాశి వారికి ఏదైనా నిరాశను పడకండి. స్పృహతో మీరు ఆలోచన చేయండి. నిరాశగా ఉండకండి. ఏదో అయిపోతుంది, ఇవాళే నాకు ఈరోజు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ రేపు ఏం లేదేమో అని ఒక భావనలో ఉంటారు. అవన్నీ పక్కన పెట్టేయండి. ఏదైనా కష్టపడి సాధిస్తే అది మీదే. సునాయాసంగా వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు మార్పుల చర్యల వల్ల అది నీది కాదు. అప్పటికప్పుడు సుఖాన్ని అనుభవిస్తున్నారు, అయిపోతుంది. అక్కడ దానికి ధనం కావచ్చు, ఇంకోటి అయినా. కాబట్టి కష్టం వచ్చిందని భయపడద్దు, సుఖపడుతున్నా అని సంబరపడిపోవద్దు. రెండు కూడా సమపాళ్లలో తీసుకుంటేనే జీవితం బాగుంటుంది. కాబట్టి మీనరాశి వారు ఊహాజనితమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియలిస్టిక్గా మీరు ఆలోచన చేసి ముందరకెళ్ళడం మంచిది. ఇటువంటి ఆలోచన వల్ల మంచి చేకూరుతుంది. కాబట్టి ముఖ్యంగా మీనరాశి వారికి జన్మ రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలగజేస్తున్నాడు. కాబట్టి అట్లానే గురుడు కూడా బాగాలేదు. కాబట్టి దత్తాత్రేయ క్షేత్ర దర్శనము, దత్తుడి గుడికి వెళ్ళటము, లేదైనా గురుస్థానాలకు వెళ్ళి దర్శనం చేయటము, లేదా శనగలు దానం చేయటం, అట్లనే మినుములు దానం చేయటం, గురు రాహులకి పూజలు చేసుకోవటం వల్ల నవగ్రహ మండపాలో ఆ యొక్క అనుగ్రహం కలిగి మంచి సత్ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఆవుకి దానాగా గురువారం రోజు శనగలు పెట్టడము బెల్లంతో కలిపి, అట్లా శుక్రవారం రోజు మినుములకి బెల్లం కలిపి పెట్టడం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఈ విధమైన మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో మంచి అయినటువంటి సూచన. నమస్కారం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్యా నమ. ఓం శ్రీమాత్రే నమ. మకర రాశి ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు మాసంలో మకర రాశికి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో వక్రగతి అయినటువంటి శని కుంభ నుంచి వక్రగతి ఉన్నాడు. అట్లానే రాహు 3లో ఉన్నాడు. కుజుడు గురుడు పంచమ స్థానము, రవి 7వ స్థానంతో తదుపరి 8వ స్థానము, తర్వాత 8వ స్థానంలో బుధ శుక్రుడు కలయిక, 9వ స్థానంలో కేతువు. ఈ విధమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే మకర రాశికి జన్మస్థాన వక్రగతి అయిన శని బంధుమిత్ర పుత్రాదులతోనే విరోధాలు ఏర్పడే, తేజోహీనత, తలంచిన పనులన్నీ కూడా ఆటంకమనం ఏర్పడుట అనేది కలిగే అవకాశం ఉంది. శని అతిగా ఇబ్బంది పెడుతున్నాడు కొద్దిగా ఈ వక్రగతి వల్ల. కాబట్టి మకర రాశికి అట్లానే 3లో రాహు చాలా మంచిదైనటువంటి సూచన. ఈ 3లో రాహు ఉండటం వల్ల బంధుమిత్రాదులతో ఎవరైతే అన్నదమ్ములు అక్కజల్లుల వరుస ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లాభం అనేది చేకూరే అవకాశం ఉంది. అట్లానే శుభకార్యాచరణ అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తర్వాత సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎన్ని కష్టాలకు వచ్చినా నిలబడతారు. కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా నిలబడడం అనేది మీ లక్షణంగా ఉంటుంది. కుజుడు గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల, ముఖ్యంగా కుజుడు పంచమ స్థానంలో
మీ పుత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పుత్రాదులు పుత్రికలతో మాకు అది ఇచ్చాడు, వాళ్ళకి ఇది ఇచ్చారు అనేది వాళ్ళు వీళ్ళు చూపించుకోవటం, అలా కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లనే హృదయ తాపము, హృద్రోగము, అంటే వీరికి రోగ వృద్ధి అనేది కూడా కలిగే అవకాశం ఉంది. ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవైనా కొద్ది వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. తర్వాత గురుడు పంచమ స్థానంలో సంచారంగా సత్కీర్తి అభివృద్ధిలో దూసుకెళ్లే అవకాశము. ఎవరేమన్నా కూడా భగవంతుడు నా యందే ఉన్నాడని తలంచి ముందుకెళ్ళటం అనేది చాలా అనుకూలమైన అంశము. భగవంతుడు నా యందున్నాడు, అన్ని పనులు చేయిస్తున్నాడు, నేను ముందరకు వెళ్తున్నాను, అంతేగాని స్వతహాగా నేను ఏదో విరవీయటం లేదు అనే ఒక అంశంతో ఉంటారు. చాలా మంచిదైనటువంటి అది పదం. పంచమ స్థానంలో గురువు, సత్కీర్తి. అట్లానే రవి మీకు అష్టమ స్థానం తదుపరి 9వ స్థానంలో సంచారం వల్ల సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి సూర్యుడు హృద్రోగము, హార్ట్కి సంబంధించి ఎన్లార్జ్మెంటు, ఫేస్ మార్కర్స్ పెట్టుకున్న వాళ్ళు, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు అధికంగా మాట్లాడకండి. ఉద్వేగభరితమైనటువంటి వాతావరణాలు వస్తే మాత్రము కంట్రోల్ చేసుకోవాలి. ఉద్వేగానికి లోనై ఇబ్బందులు పడద్దు. కాబట్టి అట్లానే బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన, ముఖ్యంగా మీకు మేనమామల వల్ల అత్యంతమైన మంచి ఫలితాలు ఉంటాయి, లేదా మామయ్య వల్ల అల్లుళ్ళ వల్లనో. శుక్రుడు కూడా అష్టమంలో సంచారం వల్ల కొంత మంచి పరిచయాలు ఏర్పడటం, పరిచయాల ద్వారా మెండు అనే ఆలోచనలు ఉండటము, ఆ ఆలోచనల ద్వారా కొన్ని మంచి మంచి సూచనలు రావటం జరిగే అవకాశం ఉంది. శుక్రబుధులు 9లో కేతువు సంచారం వల్ల అన్నీ ఉన్న దైవం కృప ఉంటుందా మన మీద, ఇంకేమైనా చేయాలన్న అభిలాషతో, ఆధ్యాత్మికత భావనతో, యజ్ఞ యాగాదులతో ఆలోచనలో పడతారు. ఏం చేస్తే బాగుంటుంది, ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది, వ్రతం చేస్తే బాగుంటుంది ఆలోచనలో పడతారు, అది చేస్తారు. ఇటువంటిది 9లో కేతు ఉండేటువంటి సంచార ఫలితాలు. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే అసలు బాలైనటువంటి గ్రహం ఏంటంటే రవి శనులు. చాలా విపరీతమైన ధోరణితో ఉన్నారు రవి శనులు. కాబట్టి రవికి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ, హృద్రోగం కానీ ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఆదిత్య హృదయ పాలన చేయటం, సూర్య నమస్కారాలు చేయించుకోవటం మంచిది. తెల్ల జిల్లేడు ఆకులతోని సూర్యుడికి అర్ఘ్యప్రదానం వదలటం, అట్లానే తెల్ల జిల్లేడు పూలతోని ఆదివారం శివుడికి పెట్టి ఆరాధన చేయటం మంచిది. అట్లానే శని బాధలు పోవటానికి కానీ శివారాధన, అభిషేకం అనేది మీ జన్మ నక్షత్రం రోజు కానీ, లేకపోతేనా ఒక మంచి అష్టమి తిథి కూడుకున్నటువంటి సోమవారం రోజు కానీ చేసినట్లయితే మంచిది. ఏదైనా యజ్ఞ ఫలాలు అంటే దానం ధర్మం చేయటం చాలా మంచిది. అట్లాగే ముఖ్యంగా శనికి సంబంధించి ఆరాధన మెండుగా చేసుకోవటం ప్రదోష అభిషేకం అంటారు. ప్రదోష అభిషేకం చేయడం వల్ల చాలా మంచిదైనటువంటి సూచన. ప్రతి ఆదివారం కుక్కలకి మీకు శక్తి కొలది బిస్కెట్ అనో గారెలు కానీ వేస్తే గనక కాలభైరవుడు అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవ నక్షత్రంకి వెళ్ళడం చాలా మంచిదైనటువంటి సూచన. ఇవి దర్శనం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తాయి. మంగళం.